ఇదిగో సరోజా, ఆ లక్కీగాడు ఆ త్యాగుతో నిన్ను క్లోజ్ గా ఉండమని చెప్పాడు కదా. నీకెలా తెలుసు? నాకు తెలుసులే గాని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ త్యాగుని వెంకటలక్ష్మికి దూరం చేయొద్దు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగితే వెంకటలక్ష్మి ఆ లక్కీకి దగ్గర అవుద్ది. అది నాకిష్టం లేదు. అర్థమైందా? పాపం లక్కీకి హెల్ప్ చేయాలి, వీడికి తెలియకూడదు. అవును, వీడిని తేవటం అయితే తెచ్చాం, తర్వాత ఏం చేయాలి? చెక్కు మీద సంతకం పెట్టే వరకు. అన్నా తప్పన్నా, వీడు చెక్కు మీద సంతకం పెట్టకుండా ఎటు పోడు. వీడితో తెలుగు మాట్లాడిస్తే ఒక్క చెక్కేందన్నా చెక్ బుక్ మొత్తం సంతకాలు పెట్టించుకోవచ్చు. వీడికి స్పృహ ఎప్పుడు వస్తుందిరా? వచ్చినప్పుడే వచ్చిదిలే అన్నా. మనం ఎవరం కనిపించావు, ఇల్లేమో కొత్తది. ఇవన్నీ చూసి కళ్ళు బయలు కమ్మి అడ్డం పడతాడు ఎదవా. వెళ్దామా? మరి వీడు ఓ మూల పడేసి వెళ్దాం. నా మాట వినండి అన్నా, వీడికి ఏం కాదు. ఇక్కడుంటేనే వీడికి బుర్ర గిర్రున తిరుగుద్ది. మనం వెళ్దాం పదండి. రిస్క్ చేస్తున్నావేమోరా అన్నా. నీలా అనుష్ఠాంగు నీలా భయపడి ఉంటే పెళ్ళాం పిల్లల్ని భూమిని వదిలి ఫస్ట్ టైం చంద్రుని మీద కాలు పెట్టగలిగావాడా? ఏదో మనం ఊరెళ్ళొచ్చినట్టు చంద్రుని మీద కాలు పెట్టి వచ్చాడంటే ఎంత దమ్ముండాలి. దాంతో పోల్చుకుంటే ఎంతన్నా. పదండి. అవునే, కోయటా అంటే ఏంటే? అదే ఊరు? అయ్యయ్యో, అదూరు కాదు సింధు, అదో పెద్ద దేశం. దేశమా? కోయిటా అనే కంట్రీ ఎక్కడుందబ్బా? కోయిటానా కువైటా? కువైట్ కువైట్. మా తల్లే మాయమ్మే, కువైట్ కొచ్చిన తిప్పలా. ఇదిగో వెంకటలక్ష్మి, మీ నాన్న నిన్న అన్నని వేలు పెట్టి చదివిస్తుంది. కువైట్ ని కోయిటా అనడానికి కాదే. ఏమో, మా ఊళ్ళో అందరూ అలాగే అంటారు. సర్లే, ఇప్పుడు దాని మీద డిస్కషన్ ఎందుకులే గాని, మీకు చెప్పడం మర్చిపోయా, మన అశోక్ వాళ్ళు వేరే రూమ్ తీసుకున్నారంట. తెలుసుగా? ఓల్డ్ న్యూస్. వాళ్లతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుందంట, తెలుసా? ఇది ఓల్డ్ న్యూసా? నిజమా? అదేంటి, అశోక్ భయ్య వాళ్ళు మంచి వాళ్ళనుకున్నానే. అయ్యయ్యో, అలా ఉండడం తప్పు కదండి. ఏమో, నాకు శ్రీశైలం చెప్పాడు. ఈ సంగతంతా మనకెందుకని, ఈ శ్రీశైలం నిజంగా తిరు తమ్ముడేనా లేకపోతే తిరుయేనా? తిరు తమ్ముడని చెప్పారుగా. నీ మొహం, వాడే చెప్తాడు నమ్మాలా? తిరు స్వామి ఆశ్రమంలో కూడా లేరు, దేశాలు పట్టి పోయారట కదా. ఏది, కొయిటా వెళ్ళాడంటనా? ఏంటో, తెల్లవారు లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు మీరే గుర్తొస్తున్నారు. అప్పుడే మావయ్య కట్నం కింద 10 ఎకరాలు రెడీ చేసేసాడు. హలో, ఏంటండి ఈరోజు చాలా మూడీగా ఉన్నట్టున్నారు? నేనంటే ఇష్టం లేదా? వీల్లేదు, వెంకటలక్ష్మికి అన్యాయం చేయలేను. అబే అదేం లేదండి, ఏదో చిన్న ప్రాబ్లం అంతే. వస్తాను. ఏంటి సరోజా, వాడితో నిజంగానే కొంపతీసి లవ్లో పడ్డావా? చచ్చా, నేను పడ్డం అలా ఉంచు. పాపం అతను వెంకటలక్ష్మిని వదులుకునేలా లేడు. నీకు దండం పెడతా, అంత మాట అనకు సరోజా. ఎలా అయినా సరే వాడిని డైవర్ట్ చేయి. అది గోల్డేనా? 100% 24 క్యారెట్ గోల్డ్. అది నీ మెడలో కంటే నా మెడలోనే. అర్థమైంది, ఒక్క నిమిషం తీసుకా. థ్యాంక్స్, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, నేనున్నాను. ఎందుకుండవు, 40,000 చైన్ దొబ్బావుగా. కడుపు కాలి మామూలుగా మాట్లాడతావు అనుకుంటే మా కడుపు మండేలా చేస్తున్నావు కదరా. రే సత్తి అన్నా, చెక్కులు తీరా. వీడేం మాట్లాడితే మనకెందుకురా, మనకు కావాల్సింది సంతకం. ఆ సంతకం కూడా వీడిలాగా తిక్కదైతే? బ్యాంకు వాళ్ళు కూడా తిక్కలోళ్లే కదరా. వీడిక్కడ ఏం గీస్తే అక్కడ కూడా అదే గీస్తుంటాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. అది నిజమే. ఇదిగో అన్న, వీడు అయిపోయాడ్రా. రేయ్, వీడి కుడి చెయ్యి ఒక్కదానికే మూమెంట్ ఉండాలి, మిగతా బాడీ మొత్తం లాక్ చేసి పడేయండిరా. ఎలా పెట్టడం నేను చూస్తా. నోరు మీరా. రేయ్, 3 చెక్కులు 3 సంతకాలు పెట్టేయ్. రేయ్ ఆగ్రా, ఏం చెప్దావురా? అన్నా, అన్నింటికి తెగించిన వాళ్ళవి జరిగేదేదో జరుగుద్ది. నీకు పగులుద్ది. రా.